హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మమును పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్, కూటమి ప్రభుత్వం వచ్చింది, బాగా పరిపాలన చేస్తుందన్నారు. అక్కడ బీటలు వారేటటువంటిది ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నారన్నమాట. అదేంటంటే సీఎంకి రాకుండా మనకి పిఎంకి వస్తుంది పేరు, అట్లా వస్తే ఎట్లాగి అని చెప్తున్నారు అనమాట. మనకేంటంటే ఆల్రెడీ జ్యోతిషంలో చాలా చెప్పా, శాస్త్రం రహస్యం, శాస్త్రం అనంతం, శాస్త్రం తెలియకుండా శాస్త్రం తినటం ముఖ్యం అని చెప్పాను. కనుక కర్మఫలాలు అనేటువంటి చెప్పుకుంటూ వచ్చాను. క్యాస్ట్ను బట్టి, బ్రాటప్ను బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి, ఉష్ణశీతాలను బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్లను బట్టి, చాలా కోణాల్లో మినిస్టర్లను బట్టి, అన్ని కోణాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి చాలా కాలం నుంచి మనకి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. మంచోడు అంటారు, ఎందుకంటే అక్కడ మనకి వరదలు అనేటటువంటి ఒరిస్సాలో వచ్చినా కూడా పాపం ఆయన ఏదో మంచి చేశాడని చెప్పని, హుద్హుద్ తుఫానికి మొత్తం కొట్టుకెళ్ళిపోతే ఎమ్మటే మంచి చేశాడని చెప్పని, ఎక్కడన్నా బాధ ఉంటే బాధలు నిలబడతాడని చెప్పని, సేవాగుణం ఉందని చెప్పని, కాపాడే తత్వం ఉందని చెప్పని అట్లా అంటా ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ప్రతి మానవుడిలో మంచి చెడు వాతావరణాలు అంటూ ఉంటాయి. పెద్ద వయసు అయిపోయాడు. ఇంకా వాళ్ళ కుమారుడు కూడా లోకేష్ అనేటువంటిది వచ్చింది. వీళ్ళ కుటుంబంలో ఏంటంటే ఒక జాతకం, నా తత్వం ఏంటంటే మన కుటుంబంలో ఒక చివరి జాతకం చక్రమే ఎక్కువగా పనిచేస్తుంటది. పెద్దవాళ్ళు కూడా పనిచేస్తాయి. ఉచ్చబడ్డ గ్రహాలు ఇప్పుడు నేనున్నా, నాకు 6 మనవాళ్ళు, నలుగురు కోడళ్ళు ఇవన్నీ ఉండి భార్య భర్త ఇట్లా చాలా మంది ఉన్నా కూడా నాకు శుక్రుడు మా 2వ అబ్బాయి దానిలో ఉచ్చబెట్టాడు. కుంభలగ్నం కొద్దిగా మంచిగా ఉంటుంది అనేటటువంటిది కూడా మనం అనుకున్నాం కదా. అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. కనుక ఇదేంటంటే ఒక జాత చక్రంలో సింహలగ్నం పుట్టారు. ఆయన వాళ్ళ మిస్సెస్ సింహలగ్నమే, చంద్రబాబు నాయుడుకి. వాళ్ళ అబ్బాయి కూడా సింహలగ్నమే, ఈ అబ్బాయి కూడా సింహలగ్నమే. జనగా పుడుతుంటారు, 1, 2, 12 ఏళ్ళ పిల్లలు పుడుతుంటారు. ఆ సింహలగ్నం పుట్టినప్పుడు రేవతి నక్షత్రంలో పుట్టారన్నమాట. అంటే రేపు నిన్న అమావాస్యనంగా ఇవాళ రేవతి నక్షత్రం వచ్చింది. ఆ రేవతి నక్షత్రంలో పుట్టారన్నమాట. సింహలగ్నం, సింహం గాండు అంటుంటది. సింహం జూలు కదపకుండా మెల్లిగా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే గురువు ఉచ్చబెట్టాడు. గురువు ఉచ్చబెడితే సమాజం గౌరవించి కూర్చోబాబు అని చెప్పి నమస్కారం వేసి మెల్ల పూలమాల కూడా వేస్తారు. గురు బలం అంటాం. ఈ గురువు మంచోడు, పంచమాధిపతి, ఈ మీనరాశికి అధిపతి, ఉద్యోగ స్థానాధిపతి కూడా గురువు. వాడు ఉచ్చబెట్టాడు. నవాంశలో ధనస్సులో ఉన్నాడు. పూర్తిగా రాజకీయ గ్రహం బాగా బలంగా ఉన్నది అక్కడ గురువు. అయితే వాడు వచ్చినప్పుడు మంచి చేస్తాడు, వాడు రాలా మంచి అని చేస్తాడు. అట్లాగే ఇక్కడ ఏంటంటే ఈ లగ్నానికి గురువు ఉచ్చబెట్టాడు, బాగానే ఉన్నాడు. కానీ ఈ లగ్నానికి తృతీయ దశమాధిపతి ఎవరు? శుక్రుడు. తర్వాత చంద్రలగ్నాది తృతీయ అష్టమాధిపతి ఎవరు? శుక్రుడు. వాడు శత్రువు. కనుక తృతీయ దశమాధిపతి అంటే దశం అంటే వృత్తి, తృతీయం అంటే పార్ట్నర్. కనుక పార్ట్నర్ ఏడిపిస్తాడు. ఆ పార్ట్నర్ మోడీ ఉండనివ్వండి, పవన్ కళ్యాణ్ ఉండండి, వెంకటేశ్వర స్వామి కూర్చొనివ్వండి, వాళ్ళు అప్పుడప్పుడు ఏడిపిస్తారు. కనుక ఏడిపించడం అనకూడదు. డ్యూ టు లీనియన్స్ టీజింగ్. మన మంచితనం వలన, మన మెదతనం వలన వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. భుజం మీద చేసాడు సపోజ్, నువ్వు తీయని అనలా, వాళ్ళు శాంతం బరువు వేస్తారు. అప్పుడు కూడా తీయని అనలా, వాళ్ళకి వేరే పని పడి వెళ్ళిపోయింది, మీరు రిలాక్స్ అవుతారు. మీ కెపాసిటీ వలన సమస్య పరిష్కారం కావటం లేదు. నాకు ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఏంటంటే జగన్కి 2 ఆడపిల్లలు పుట్టారు, ఈయనకి మగపిల్లడను మనవడు పుట్టారు. అందువల్ల ఈయన దక్షిణ వాకిల్లో ఉన్నాడు, సూర్యుడు రాడు ఇంట్లోకి. ఆ సెలక్షన్ ఏమన్నా, క్యాపిటల్ ఏమన్నా మంచి సెలెక్ట్ చేశారా, చెడు సెలెక్ట్ చేశారంటే తూర్పు వైపు రోడ్డు ఎత్తుంది, తాడేపల్లి రోడ్డు. ఉత్తరం వైపు కరకట్ట ఎత్తుంది. తూర్పు ఉత్తరం ఎత్తుండేటట్టయితే అది ఎప్పుడన్నా అగ్ని ప్రమాదములు సంభవించును, వరదలు సంభవించును, జన నష్టం జరుగును, గేదెలు, పందులు, కుక్కలు, కోళ్లు, పొర్లును అనే ఫండమెంటల్ నేడం ఉందన్నమాట. అటువంటి ఏరియాలు సెలెక్ట్ చేశారు. అయినా మార్చి డబ్బులు కట్టి వేల లక్షల కోట్ల డబ్బులు కట్టి దాన్ని ఎత్తు చేసుకొస్తూ ముందు మంచి చేయడానికి ప్రయత్నం అంటూ చేస్తున్నారు. వాటర్ ఉందనో వాళ్ళ వాతావరణాల్లో వాళ్ళు ఏదో సెలెక్ట్ చేసి పెట్టారు. ఇప్పటికైనా సరే అది కొద్దిగా అపాయకాలం, మునగటానికి అవకాశం ఉంది. అపాయకాలం సరే, ఇంకా కూడా పొలం తీసుకుందానికి ప్రయత్నం చేస్తున్నారు, లేదా కష్టపడుతున్నారు. ఆ మొదట 5 ఏళ్లలో కష్టపడినందువల్ల అవతల పక్క వాళ్ళు ఏమన్నా అది అడవన్నారు, ఇంకా అదే అన్నారు, ఇంకా 3 క్యాపిటల్ అన్నారు.
ఏది చేయలేకపోయారు. ఏది జరగాలందో శివుడు ఆజ్ఞలేందో చీమ కుట్టదంట. కానీ ఇక్కడ కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. ఆ రాహుని రవిచంద్ర కుజుడు చూస్తున్నారు. రవిచంద్రుడు కలిస్తే ఏంది అక్కడ అమావాస్య అప్పుడు రవిచంద్ర కుజ కేతువులు, చంద్రకేతువులు కలిస్తే మనసు ముక్కలైపోతూ ఉంటది. ఆ రవిచంద్ర కుజ కేతువులు చూస్తారు. కుజుడు చూస్తాం యోగమే. కుజుడు గృహాలు, భూములు, వాహనాల అభివృద్ధి ఈ రాహుతో ఉంది. ఇది రాహు కాదు, పక్కన పెడదాం. శని 4 ఉన్నాడు, వీడు ఉండకూడదు. వీడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు, షష్టాధిపతి. నవాంశలో ఉచ్చబెట్టాడు, షష్టాధిపతి ఉచ్చబెట్టాడు. శత్రువుల మీద మనం గెలవటానికి ఒక అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడు ఏంటనే చూస్తా. బుధుడు ద్వితీయాధిపతి 7లో ఉన్నాడు. ద్వితీయం మారక స్థానం, 7 మారక స్థానం. ఆ ద్వితీయాధిపతి బుధుడు రేవతి నక్షత్రాధిపతి బుధుడు కుంభంలో ఉన్నాడు 7లో. ఆ 7లో ఉన్నందువల్ల ఏడులో ద్వితీయంలో ఉంటే ద్వితీయాధిపతి మరణము కానీ మరణతుల్యమైన ఆపదలు కానీ ఇస్తాడు. కనుక అది పుట్టినప్పుడు ఏంటంటే అక్కడ సీఎంగా ఉన్నారు వీళ్ళ తాతగారు కాబట్టి ఆ అబ్బాయి తిరుపతి వెళ్తాం కానీ గౌరవమర్యాదలు కానీ వాతావరణంగా జరిగినాయి. ఎప్పుడైతే సీఎం డౌన్ అయిందో హోమ్ మినిస్టర్తో సహా సూసైడ్ చేసుకోవడం కాకుండా కార్యకర్తలను కూడా చాలా మందిని కొద్దిగా బాగా కొట్టడం వాతావరణం జరిగింది. నేను చూసే ఒక కారులో ఏదో పెద్ద దూలం పెట్టి పొడుస్తున్నారు అక్కడ ఎక్స్ఎంఎల్ఏ ఏదో వాతావరణం. ఎందుకైనా జరిగినాయి అంటే ఇక్కడ జాతక చక్రంలో ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ వాతావరణాలు అనేటువంటిది వస్తూ ఉంటాయి అనమాట. కనుక ఇక్కడ ఇసరికి 4లో శని ఉన్నాడు, ఇక్కడ శుక్రుడు ఏమన్నా 9లో ఉన్నాడు అనమాట. గురువు ఒకటి ఉచ్చబెట్టాడు. గురువు రాజకీయ గ్రహం ఉచ్చబడింది కాబట్టి మంచి లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి. కనుక ఇక్కడ 12/6/26 నుంచి కేతుదశ రాబోతుంది. 7 బంధువులు ఎవరు ఇంటికి రారు. ఇప్పుడు దాకేంది పుట్టిన దగ్గర నుంచి 12/6/26 దాకా బంధు కలయికలు, భోజన కార్యక్రమాలు, బంధువులందరూ చనిపోవటాలు, మరణ భోజనానికి వెళ్తాం, పెళ్లి భోజనానికి వెళ్తాం. విచిత్రం చూడండి, మరణ భోజనం పెళ్లి రోజు ఒక రోజున ఉంది. మరణ భోజనానికి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటది, శ్మశానానికి వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటది. ఎందుకని వాడు మరణంగానే మరణతుల్యమైన ఆపలు ఇచ్చేవాడు కదా. కనుక ఆ బుధుడు మంచోడు కాదు కదా. ఆ బుధుడు డొక్క నుంచి డోలు కడతాడు సింహలగ్నానికి. ఇంకా మీనరాశి వాడు చతుర్థ సప్తమాధిపతి. కొంతమేర గృహాలు, భూములు, వాహనాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అనేటటువంటిది, ఆ క్యాపిటల్ అనేది చేయటానికి అక్కడ ముగ్గు అనేటటువంటిది వచ్చిందనమాట. ఆ బుధుడిలో నేను ఆల్రెడీ లోగడ రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గురించి బ్యాడ్ చాలా రాశాను. ఆ 2/10/23 నుంచి ఆ శని వచ్చాడు అనమాట. అది ఎప్పుడు దాకా శని 12/6/26 దాకా బుధుడిలో శని. వాగ్వివాదాలు, డబ్బు కలహాలు, కుటుంబ కలహాలు. దాని ముందు కూడా చూసుకోవాలి మనం. మనకు దాని ముందు ఏంటంటే మనకి 2019, 20, 21లో ఏమన్నా అది కరోనా టైం అనుకుంటా. కొద్దిగా జనం చనిపోవడం అంటే చాలా మంది బంధువులు చనిపోయారు. మనకి ఇప్పుడు అనవసరం అప్రస్తుతం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే రాజకీయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎంతో మంది చనిపోయారు. ఇక్కడ ఏంటంటే కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి. 27/1/2023 23, 24, 9 టోటల్ వచ్చేసరికి 8 వస్తుంది అనమాట. అది 2024 అనుకుంటా. అప్పుడు 8 వస్తే ఏం జరిగింది, ఒక అబ్బాయి అక్కడ చనిపోయాడు ఒకతను. అయినా కూడా మీటింగ్ కంటిన్యూ చేశారు. ఒక మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చనిపోతే అది అపశుభ సూచన కాబట్టి ఆపాలి పాదయాత్ర. ఆ తర్వాత తండ్రిని జైల్లో అయినాకనే అలా ఎమ్మట పాదయాత్ర ఆపేసి వచ్చారు. కనుక 8, 7 డేట్ గానీ టోటల్ గానీ ఉన్నప్పుడు మనం న్యూమరాజులు అది బాగా పనిచేస్తుంటుంది. జాతక చక్రంలో కూడా కొద్దిగా బాగా బుధుడిలో శని ఈ రాహులో మన మరణాలు చాలా మంది చూసాం అన్నమాట. వాళ్ళ పేర్లు వద్దు మనకి. ఆ తర్వాత ఈ బుధుడు మరణంగానే మరణతుల్యమైన ఆపదలు కనిస్తానని అంటున్నారు కాబట్టి పెద్ద ఆయన కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. ఆయన ఆహార నియమాలన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఉంటారు. ఈ శని వర్కర్లు కూడా వ్యతిరేకిస్తుంటారు. ఈయన మీటింగ్లు చెప్పినప్పుడు కూడా చాలా మంది స్టేజ్లు పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు 3-4 చోట్ల. ఇది ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ కి ఆ క్యాన్వాసింగ్ అప్పుడు అనమాట. అట్లా ఇందులో కూడా ఏంటంటే 2022 ఫిబ్రవరి, 2022 జూన్ చాలా 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 సమస్యలు చూశారు. 2022 జూన్, 22 ఆగస్టు చాలా మంది కొద్దిగా దూరం అయిపోయారు. 8/8/22 నుంచి 24/12/22 కొద్దిగా సంతోష వార్తలు, పార్ట్నర్స్ కొద్దిగా సహకారంగా ఉంటాం, వాతావరణాలు ఇవన్నీ జరిగినాయి. ఇంకా 3/2/23 నుంచి 13/4/23 కొద్దిగా చంద్రుడు, అమావాస్య చంద్రుడు వచ్చి అక్కడ మానసిక బాధ, తల్లి బాధ చాలా రకాలు అయిపోయినాయి. ఇప్పుడు అది కాలం, మంచి కాలం. 27/6/21 నుంచి 2/10/23 మంచి కాలం, ఇది మర్చిపోవద్దు.
27/6/22 నుంచి 2/10 నేను ఉన్నాను, ఇతను బాగా చేస్తాడు మనకని చెప్పి అనిపించాడు. పక్కన వాళ్ళు ఇలా రూల్ చేసిన అవసరం. 2/10 నుంచి కొద్దిగా బ్యాడ్ స్టార్ట్ అయింది. దానికి కొద్దిగా 10 రోజుల ముందే అక్కడ జైల్లో వేయటం జరిగిందని అనుకుంటాను నేను. ఒకసారి పెద్ద గ్రహం వచ్చేటప్పుడు 10-15 రోజుల ముందు, 4 రోజుల ముందు చూపిస్తానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ శని శత్రుక్షేత్రంలో ఉండి చంద్రలగ్నాథి వ్యయాధిపతి 9 ఉంటుండి అక్కడ కొద్దిగా పరువు తీసేలాగా ఈ శని నవాంశలో ఉచ్చబడ్డాడు. అందులో శత్రువుల మీద విజయం సాధించేలాగా కనుక కొద్దిగా అతని చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ మంచి పొందేలాగా, ఇందాక చెప్పాక సేవకులు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వస్తారని మంచి పొందేలాగా వృద్ధుల్ని పక్కన పడేసేసారు. శని వృద్ధుడు, వాళ్ళని ఉపయోగం ఉంది కానీ వాళ్ళని కొంతమందినైనా తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళకి ముసలానికి రాజమండ్రిలో ఇచ్చినట్టున్నారు. అది ఒక రకంగా వృద్ధుల్ని కొద్దిగా పక్కన పడేసేసి ఏదో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, అది చేశారనమాట. ఇందులో ఇప్పుడు ఏంటంటే మనకి బుధుడిలో శని మనకి స్టార్ట్ అయింది. ఎప్పుడంటే బుధుడిలో శని అది 2/10/23 స్టార్ట్ అయింది. అది 18/9/24 నుంచి 1/3/25 మనకి పార్ట్నర్ బాగా ఏడిపించారు. 18/9/24 నుంచి 1/3/25 పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మోడీ అవ్వచ్చు, ఇంకెవరన్నా ఉంటే మినిస్టర్లు అవ్వచ్చు, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారన్నమాట. ఎక్కడ చేశారు ఓవర్ యాక్షన్? ఆ డేట్లు నాకు గుర్తులేదు ఏమేమి జరిగినాయి. ఎక్కడ చేశారు ఇదంటే జనవరిలో చేశారు బాగా వాతావరణాలు. కనుక ఏంటంటే అక్కడ వాతావరణాలు అందరూ అనుకోని చక్కగా చేసుకొని చేసేటట్టయితే అసలు సమస్య ఏముంటుంది? ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు చేసేటప్పుడే సమస్యలు అంటూ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం. మనం మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆ మంచిని మనం ఫాలో అవ్వక తప్పదనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే వాతావరణాలు నేను విమర్శించకూడదు, నాకు అనవసరం. చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది అనమాట. ఆయన పాపం సెంట్రల్ గవర్నమెంట్ గురించి, బీజేపీ గురించి పాటుపడుతూ తిరుపతి లడ్ల గురించి వాతావరణాల్లో అక్కడ సారీ చెప్పండి అని చెప్పిన ఒక పదం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇక లోకేష్ గారిని అడిగారు అనమాట. అడిగితే సారీ చెప్పడం మా పార్టీ నిర్ణయం కాదో ఏదో ఒక వర్డ్ చెప్పారు. అప్పుడు ఏమవుతుంది? దూరం పెరుగుతానికి అవకాశాలు ఉంటుంది కదా. కనుక ఆలోచిద్దామండి, ఆయన ఏం చెప్పింది నేను వినలేదంటే సమస్య లేదు కదా. అందువల్ల ఇక్కడ ఏంటంటే వాక్స్థానంలో రాహు ఉన్నందువలన మాట్లాడతాలు తేడా ఉంటాయి. తండ్రికి తాతకి, తాత ముసలాడాడు కాబట్టి ఆయన బాగానే మాడతాడు, తండ్రికి మాట కుదరదు, వాక్స్థానం తేడా ఉంది. వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు నీచబట్టాడు. మాట వల్లనే అధికారం కోల్పోతాం, మాట వల్లనే కష్ట నష్టాలకు గురవటం, మాట్లాడటం కుదరదు. కాకపోతే మన అదృష్టం కొంది ఏంటంటే ఇప్పుడు శని ఉచ్చబడి ఉన్నందువలన ఆ శని ఎవరు? రోగాలు రుణాలు వివాదాల అధిపతి కాబట్టి వాళ్ళు తనకు సంబంధించినటువంటి ఆ రోగాలు రుణాలు వివాదాలు ఫైనాన్స్ మ్యాటర్స్ అన్ని కూడా వాళ్ళు కేసులు ఇరుక్కొని వాళ్ళందరూ పాపం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా కొద్దిగా సఫర్ అవుతున్నారన్నమాట. వీళ్ళు కూడా వీళ్ళ వర్కర్లు, వీళ్ళ వాతావరణ విషయాలు, వీళ్ళ పార్టీ వాళ్ళు కూడా కొద్దిగా సఫర్ అవడానికి అవకాశం ఉంది. బంధువర్గంతో సహా. బంధువులు ప్రేమగా లేరు, వాళ్ళు వ్యతిరేక భావంతో ఉన్నారు కొందరు. ఒక్కళ్ళ బంధువులు తేడా ఉంటే సరిపోవటం కాదు. చంద్రబాబు నాయుడు గారిని నేను అన్నగాని మనుషులు మారాలి, పార్టీ వాళ్ళు మారాలి, రాజ్యం బాగుండాలి, రాజకీయం చేస్తే చేయొచ్చు, సమాజం బాగుండాలి, పిల్లలు బాగుండాలి. యథా రాజా తదా ప్రజ. పోలికతో మంచివాడు అయి ఉండొచ్చు, ఎంత మేర మంచి చేయగలం, మళ్లీ 2029లో మనం గెలిచేంత మంచి చేయగలమా లేదా అవి కొద్దిగా ఆలోచించుకోవాలి. జగన్ ఆలోచించుకోవాలి, ఈయన ఆలోచించుకోవాలి. ఏమేమి తప్పులు చేసినటువంటి ఇప్పుడుంది. ఇప్పుడు కొందరున్నారు చెప్పింది వింటారు, కొందరు చెప్పింది వినరు. ఇక అప్పుడు అది చేసేది ఏం లేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ జాతక చక్రానికి అప్పుడప్పుడు పక్కన ఏడేపించడం అంటూ ఉంటుంది. నేను చెప్పింది ఏంటంటే జగన్కి 2 ఆడపిల్లలు ఉన్నారు. క్యాపిటల్ అనేది సొరకాయలాగా, పాములాగా, తాడులాగా అక్కడ శ్రీకాకుళం నుంచి కడప దాకా ఉన్నది. ఒక రైలు పెట్టేలాగా ఉంటే ఒక ఇల్లు, అది ఆడోళ్ల ఆస్తే. ఆయనకి 2 ఆడపిల్లలు ఉంది కాబట్టి ఆయనే సీఎం అవుతాడు. పురంధేశ్వరైనా సరే ఏదో ఒక రాజు నవ్వచ్చు. నా డైలాగ్ 2019లో ఉంటుంది, చూసుకోండి వీడియోలో, సీఎం పిఎం దానిలో. ఆ తర్వాత ఆడ మనిషి ఏకఛత్రాధిపత్యంగా రాజ్యం వెళ్తుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని ఇన్ ఫ్యూచర్ లో. దానికి చాలా రీజన్స్ ఉంది. ఇదివరకు వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్పటల్లా. ఇప్పుడల్లా ఏంటంటే కూటమిలో లొక్కలొక్కల గురించే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మగపిల్లోడు మనవడు పుట్టాడు, అట్టా సీఎం అవుతాడు. ఇక్కడ దక్షిణ వాకిల నుండి సూర్యుడు రాకుండా అసలు ఆ కరకట్ట దగ్గర ఇల్లు కట్టడం ఏంటి?
పేషెంట్ రావాలంటే కొద్దిగా ఆ మందిర సత్యనరాజు కాబట్టి దర్శనం కాబట్టి ఫిజికల్ మెంటల్ డిజార్డర్ కూడా ఆయన సక్సెస్ అయితే ఆయన దగ్గరికి రావచ్చు. ఈయనకి మానసికంగా ఫిజికల్ మెంటల్ డిజార్డర్, మానసికంగా బాగోదు, శారీరకంగా బాగోదు, రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఒక కాలువ మనం ఇల్లు కట్టేటప్పుడు కాలువ 6 అడుగులు ఉంటే కొట్టుకెళ్ళిపోతాం, 4 అడుగులు ఉంటే కనీసం నిలబడతాం, ఫోర్స్ గా ఉంటే నిలబడం. ఎక్కడ కట్టొచ్చో కాలువ పక్కన ఇల్లు, ఎక్కడ కట్టకూడదని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. ఇంత పెద్ద నది దగ్గర ఇల్లు కట్టడం ఏంటి కరకట్ట మీద? రాంగ్ రాంగ్ రాంగ్. అది పక్కన పెడదాం. నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉపయోగపడితే ఉపయోగపడవచ్చు. అదంతా మునిగిపోయే స్థలాన్ని కరకట్టేసేసి దాన్ని ఆపారు. కరకట్ట ఉత్తరాన ఎత్తున్నది, కరకట్ట తూర్పున తాడేపల్లి రోడ్డు ఎత్తుంది, తాడేపల్లి కొండ ఎత్తుంది, ఈశాన్యంలో ఉండవల్లి కొండ ఎత్తుంది, ఈశాన్యంలో ఇక్కడ ఎర్రబాలెం ఎత్తున్నది కొండ. అంటే ఉండవల్లి కొండ నుంచి ఎర్రబాలెం దాకా కొండలు ఉన్నాయి. పురుష బలమే పోయింది అక్కడ. కనుక ఇప్పుడు ఎట్లా రాణించాలి అక్కడ? చంద్రబాబు గాని వాళ్ళ అబ్బాయి గాని వాళ్ళ మనవడు గాని ఎట్లా రాణించాలి? అప్పుడు ఏం జరిగిందంటే భగవంతుని నిర్ణయం ప్రకారంగా 3 వివాహాలైనటువంటి పవన్ కళ్యాణ్, అంటే వంశంలో కొద్దిగా తేడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ ఇచ్చాడు. భార్యను వదిలేసేసినటువంటి పెళ్లి చేసుకొని మోడీ వచ్చి సపోర్ట్ ఇచ్చారు. కనుక ఇక్కడ ఏంది, వంశం అనేటటువంటిది నాశనమైనటువంటి వాళ్ళు అనకూడదు. వరుడు వంశం దెబ్బతిన్న వాళ్ళు అనొచ్చు. వంశం సరిగా లేనటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళకి కలిసినందువల్ల ఈయనకు ఒక బంగారం నెత్తి మీద పోసినట్టు అయిపోయి ఈయనకు మంచిది అనేటటువంటిది జరిగిందనమాట. ఒకటి ఫస్ట్ నాకు సంబంధం లేదు, కొన్ని విషయాలు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. జ్యోతిష రీత్యా అసలు ముందు మోడీ ఉన్నాడు, మంచోడు కాదు, పక్కన పెడదాం. ఆయన్ని తిట్టింది ప్రపంచంలో చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ ఎవరైనా తిట్టారా? ఒకసారి ఆలోచించండి. ఆయనే చెప్పాడు, నన్ను ఎవరు తిట్టలేదు చంద్రబాబు నాయుడు అంతా అని. కనుక ఎప్పుడు కూడా కొట్టాము మర్చిపోతాడు, తిట్టాము అది గుర్తుండిపోద్ది. ఇంకా వాళ్ళ పాపం మ్యాక్సిమం అసిస్టెంట్ ఆయన రాకుండా చేద్దాం అనేది ప్రయత్నం చేశారు. కానీ భగవంతుడి నిర్ణయం ప్రకారంగా చంద్రబాబు సీఎం ఉంది కాబట్టి అక్కడ వాతావరణాల్లో ఆ శని ఉచ్చపట్టాడు కాబట్టి శత్రువులు విజయం సాధించాలని చెప్పి ఉంది కాబట్టి శత్రువులందరినీ ఒక ఆట ఆడుకోవటం అనేటటువంటిది ఉంది కాబట్టి ఎప్పుడు దాకా ఇది ఆ శత్రువులు 12/6/26 దాకా ఉంది కాబట్టి కోర్టు కేసు కూడా గెలవటం అవకాశాలు ఉంది కాబట్టి ఫస్టాక్ ఉచ్చపట్టాడు. గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి తేడా ఉంది కాబట్టి ప్రయాణాలు జాగ్రత్తగా చేసుకోవాలి. 4 గంటల శని ప్రయాణాలు కూడా జాగ్రత్త చేసుకోవాలి. కొద్దిగా వరదలని తుఫానని ప్రకృతి చంద్రుడు దెబ్బతిన్నాడు. అమావాస్య ముందు అమావాస్య తర్వాత ఉగాది ఆరు పుట్టి చంద్రుడు దెబ్బతిన్నాడు. ఒక మకరంలో ఉన్నాడు. మకరం నుండి శుక్రుడు చేత చూడబడుతున్నాడు. అందువల్ల సమస్యలంటూ ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలు ఏం లేకుండా ఎవరికి తెలియకుండా సీక్రెసీ ఎవరు వాటావరణాలు మనం ఏమైనా చేసేటట్టు ఎట్టేట చేయాలి అనేటటువంటిది. ఎందుకు మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆయన, నేను నీ చేత కాబోయేటట్టయితే హోమ్ మినిస్టర్ దీపో నేను చేస్తా అని చెప్పి అంటాం. నమ్మకన తుపాకి తీసుకుని లేకపోతే ఏది తీసుకుని సముద్రంలోకి వెళ్ళిపోవటం, సీజ్ ఫైర్ అంటాం. కొన్ని కారణాల వల్ల అవి జరిగినాయి. అర్థమైంది కదా? ఇది జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు లగ్నాది తృతీయ అష్టమాధిపతి, చంద్రలగ్న తృతీయ దశమాధిపతి. వీళ్ళు పార్ట్నర్స్ ఉంటేనే పక్కన ఉంటేనే గెలుస్తారు జీవితం అంతా. ఇది మర్చిపోద్దు అసలు. ఇవాళ కాదు, గత 4 సార్లు నుంచి గెలిచారు కదా, అప్పుడు కూడా ఎవరైనా సపోర్ట్ ఇచ్చాలని మీరు చూసుకోండి. నాకు గుర్తులేదు. అందువల్ల ఇప్పుడు ఉంది, రేపు పొద్దున పెద్ద అయిపోయారు. పెద్ద అయిపోతే 2033 నుంచి 27 కూడా పక్కన ఏడిపిస్తూనే ఉంటారు. మంచి జరిగితే మంచి జరగవచ్చు, పక్కన మంచివాడైతే మంచి జరుగుద్ది అట్లా. కానీ ఇప్పుడు దగ్గరలో కూడా 12/6/26 తర్వాత 7 ఏళ్లు కేతు దశ వస్తుంది. కేతు కట్, బంధువులతో సంబంధాలు కట్, ఫ్రెండ్స్ తో సంబంధాలు కట్, పదవితో కట్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఒక 5 నెలలు, సుమారు 4 నెలల 27 రోజుల్లో మనకి విషయం అర్థం అవుద్ది. వీళ్ళ మధ్యన ఎంత తేడా వస్తుంది, ఎంత కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఇది ఈ కూటమి మధ్యన ఆ నాయకుల మధ్యన ఎంత తేడా వస్తుంది. కూటమే కాకుండా చంద్రబాబు నాయుడు గ్రూపులు ఉంటారు, వాళ్ళల్లో ఎంత తేడా వస్తుంది, పక్కనోళ్ళు అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఎక్కువగా కాంప్లికేషన్ అనేటువంటిది సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 25 బాగానే పరిపాలిస్తారు 2026లో. 25/9/26 నుంచి 15/10/26 మధ్యన కొద్దిగా కాంప్లికేషన్ మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి. అసలు మంచోడు చెప్పాల. ఆ మంచి ఏంటంటే ఈ బుధుడిలో శనిలో గురువు అని ఒకటి ఉందన్నమాట. ఆ గురువులో గ్యారంటీగా వాళ్ళకి మంచి ఉంటుంది. ఎప్పుడది 31/1/26 అంటే ఫిబ్రవరి వేసుకోండి. 31/1/26 నుంచి 12/6/26 అద్భుతంగా పరిపాలిస్తారు, బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ మెచ్చుకుంటారు.
చంద్రబాబు నాయుడిని లోకేష్ని కూడా మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ జాతకమే కాబట్టి మెచ్చుకోవచ్చు. పంచమాధిపతి ఇంటెలిజెంట్ గా పరిపాలిస్తున్నారు. పంచమాధిపతి నవాంశలో ధనస్సు, కొద్దిగా జాగ్రత్తగా వాతావరణాలు అనేటటువంటిది చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంటే ఆ గురువులో బాగానే పరిపాలిస్తారు. అందులో కూడా సమస్యలు ఉన్నాయి. మొండిగా వెళ్ళిపోయి అక్కడ ఒక్క నిమిషం మొండిగా వెళ్ళిపోయి అక్కడ కొద్ది పీరియడ్ ఇది. ఆ కొద్ది పీరియడ్లో కొద్దిగా ఫిబ్రవరి 18 నుంచి మనం ఏం చెప్పాం, జనవరి 31 నుంచి మనం జూన్ దాకా మంచి చెప్పాం సుమారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 మొండితనంగా వెళ్ళి రాంగ్ స్టెప్స్ చేస్తారు అక్కడ. అది ఎప్పుడు 2026 వచ్చే సంవత్సరమే. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా మనం ఇప్పుడే చెప్తున్నాం కాబట్టి చూసుకొని దానికి ఏం చేయాలి, శాంతి వాతావరణాలు ఇది ఎలా దువ్వాలి, ఆ రాజకీయ డీల్స్ ఎలా చేయాలి, ఆ అరెస్టులు ఎలా చేయాలి, కేసులు ఎలా డీల్ చేయాలి, ఇవి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక మార్చి 10 నుంచి మార్చి 29 కూడా బాగానే ఉంది, కానీ పెద్ద బ్యాట్ ఉండదు. కొద్దిగా మాట విలువ లైట్ గా తగ్గుతూ ఉంటుంది. ఇంకా ఏప్రిల్ 6, ఏప్రిల్ 27 కొద్దిగా మేము మానేస్తాం మీ పార్టీలోంచిన పదం కూడా లోపాయకారిగా వాళ్ళ చెవులో చెప్పచ్చు కొద్దిగా కూటమిలో. ఎందుకంటే ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 27 కూడా వృత్తి సరిగా చేయలేకపోవటం, తన ధర్మం తను సరిగా చేయలేకపోవటం, ఇతర ధర్మం చేయటం. ఇప్పుడు సపోజ్ నా ధర్మం రియల్ ఎస్టేట్, మనం జ్యోతిష్యం, నేను పెళ్లికి వెళ్ళానంట, నా ధర్మం నేను చేయట్లా, నేను వేరే పనికి వెళ్ళా. అట్లా వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేయకుండా వేరే పనులు చేస్తున్నారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 27 2026లో అనమాట. మళ్ళీ మే 4, మే 15 కూడా ఒక మాదిరి ఇది పెద్ద, ఎందుకంటే టోటల్ గా బాగుందని చెప్పాక. ఆ బాగుంది ఎప్పుడు 31/1/26 నుంచి మనకి 31/1/26 నుంచి 12/6/26 అద్భుతం, బాగా పరిపాలిస్తారు, బాగా చేస్తారు. బీజేపీ కూడా మెచ్చుకుంటారు. బీజేపీ అంటే గురువు బీజేపీ గ్రహం. హిందువులందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. అది హిందువుల గ్రహం అన్నమాట. దశమం యాక్షన్ కూడా బాగానే ఉంటుంది, పరిపాలన కూడా బాగానే ఉంటుంది. కాకపోతే అక్కడ కొన్ని జరిగిన పరిణామాల వలన 12/6/26 నుంచి ఇంకా బంధువులందరూ కూడా దూరం అవుతారు. మినిస్టర్లు దూరం అవచ్చు, దగ్గర వాళ్ళు దూరం అవచ్చు. ఈ కూటమిలో ఉండేటటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే మోడీ కానీ వాళ్ళు కూటమిలో ఉండేవాళ్ళు కూడా ఒక క్షణం ఆలోచిస్తారు. ఒక 5 నెలలు, 4 నెలలు, 27 రోజులు ఏంటి అసలు ముందు మనం వదిలేస్తే లాభమా, ఇండిపెండెంట్ అసలు నేను గెలవగలనా లేదా, బీజేపీ వాళ్ళు తర్జన పడుతూ ఆలోచిస్తారు. అప్పుడు వీళ్ళు అర్థం చేసుకొని 8/11/26 నుంచి 8/1/26 14 నెలలు 28 8/11/26 నుంచి 14 నెలలు బాబు మనం కలిసి ఉండాలయ్యా అని చెప్పి అంటారు. వాళ్ళకు కూడా మనం కలిసి ఉండాలనే ఆలోచన వస్తుంది. వీళ్ళ వల్లే కాదు, వాళ్ళకు కూడా కలిసి ఉండాలనే ఆలోచన వస్తుంది. అక్కడ కొద్దిగా కలిసి కొద్దిగా వ్యవహారాలు చేయటం ఉంటుంది. అక్కడ కూడా చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. తెలుగుదేశానికి కొద్దిగా స్ట్రెంత్ అనమాట. 13/6/27 నుంచి 9/28 ఇంకా ఇక్కడ 8/1/28 దాకా అక్కడ కొద్దిగా వాళ్ళ ఆటలు సాగుతాయి. అట్లా అనకూడదు అన్నమాట. నేను పార్ట్నర్స్ సంబంధంగా కొద్దిగా విలువిస్తారు, గౌరవిస్తారు. ఆ బీజేపీ కూడా కొద్దిగా అక్కడ మంచిగానే పరిపాలిస్తుంది. వీళ్ళ జాతి చక్రీత్యా కూడా గుర్తుపెట్టుకోండి. ఆ పీరియడ్ ఫిబ్రవరి నుంచి జూన్ దాకా చెప్పా, నెక్స్ట్ ఇయర్. ఇంకా తర్వాత ఇక సూర్యుడు వస్తాడు 8/1/28 నుంచి 15/5/28. అక్కడ ఎలక్షన్స్ అక్కడ ఏం లేవు. ఆ సూర్యుడు ఏంటంటే ఎండాకాలమే పుట్టాడు. ఈ అబ్బాయి బాగుంది, బలం ఉంది, తండ్రి తాత పర్ల. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది. చిన్నది ఏదైనా ఉంటే మార్చిలో జాగ్రత్తగా ఉండాలి 2028లో. ఆ తర్వాత చంద్రుడు వస్తాడు. ఈ చంద్రుడు కొద్దిగా అమావాస్య ముందు పుట్టాడని చెప్పాను. 15/5/28 నుంచి 14/12/28 ఇది కొద్దిగా 7 నెలలు. ఈ 7 నెలలు కొద్దిగా డబ్బులు ఆస్తులు పక్కన పెడదాం. 7 నెలలు కొద్దిగా ఆడవాళ్ళు కొద్దిగా ఒత్తిడి గురవటం, వాళ్ళ ఆరోగ్యాలలో బాగుపడటం, మానసికంగా కొద్దిగా అట్లా ఆలోచించడం, అట్లా కొద్దిగా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఆ 7 నెలల్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది 14/8/28 నుంచి 16/9/28. అందులో కూడా అందులో డీప్ డేట్ అక్కర్లా. ఇంకా 16/9/28 నుంచి 16/28 కూడా తక్కువ మాట్లాడాలి. వేస్ట్ మాటలు వద్దు, తక్కువ మాట్లాడాలి. అక్కడ కూడా పక్కన వాళ్ళు కొద్దిగా ఏడిపించిన భరించాలి. 29/10/28 నుంచి 3/12 భరించాలి. ఆ తర్వాత కుజుడు వస్తున్నాడు. ఇది 14/12/28 నుంచి 12/5/29. ఏకైక రాజయోగ కారకుడు అయినటువంటి కుజుడు సింహ లగ్నానికి కర్క మీన రాశికి వాడు కుజుడు ఏకకారకుడు. బట్ అష్టమంలో ఉన్నాడు.
రవిచంద్ర కేతులతో కొలుసున్నారు. ముగ్గురు మిత్రులే కేతుతో కలిసి. కనుక ఈ కుజుడు నవాం చక్రంలో నీచబడ్డ కుజుడితో కలిసి మీనంలో ఉన్నాడు. ఆ కుజుడిలో జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తే 14/12/25 నుంచి 12/5/29 భూమి సంబంధంగా కొద్దిగా డెవలప్మెంట్ సంబంధంగా ఆస్తుల సంబంధంగా వాతావరణాల్లో వాడు కనుక జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కొద్దిగా తేడా ఉంది కదా. 16/3/29 నుంచి రాంగ్ స్టెప్స్ చేస్తున్నారు. 16/3/29 నుంచి కొద్దిగా 12/5/29 ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా 12/5/29 నుంచి కూడా ఏదో వస్తుంది గ్రహం. ఏదో ఒక మాదిరిగా ఉంది. ఏదైనా వీళ్ళకి నేను చూస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు అది లోకేష్ జాతక చక్రమే చూస్తున్నాను. బట్ కానీ ముగ్గురు కలిసినప్పుడు ఆ బలాలు నేను చెప్పటల్లా, వాళ్ళు ఎలా ఉన్నాయి నేను చెప్పటల్లా. అది కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన విషయం కూడా ఒక వీడియో అనేటువంటి చెప్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది. అందువల్ల వీళ్ళు దయచేసి నాకు అనవసరం. వీళ్ళు గెలవాలనేటట్టయితే బతీలాడో గడ్డం పట్టుకోనో అన్నం కలిపి నోట్లో పెట్టో లేకపోతే ఇంకేదన్నా వాతావరణాలు చేస్తూ ఆ యొక్క ఇద్దరు పార్ట్నర్స్ ని సాటిస్ఫై చేస్తూ ఆ సుక్కుడు వచ్చినప్పుడు సుక్కుడు డేట్లని నేను చెప్పా సాటిస్ఫై చేస్తూ జాగ్రత్తగా ఉండేటట్టయితే అది మాట మెయిన్ కుదరదు. మాట వల్ల తేడా. వృద్ధులకి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వండి. వర్కర్లు మీ సీక్రెట్స్ అన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెబుతున్నారు. వాళ్ళు కూడా వచ్చి వేరే వాళ్ళు చెప్పినవి కూడా ఎంత మేర నమ్ముతారు ఏంటనేది ఆలోచించుకోండి. జాగ్రత్తగా ఉండండి. క్యాస్ట్ వైడే అని కాకుండా సమాజంలో ఉన్న అందరికీ, అది హిందువులందరికీ న్యాయం చేయడానికి, హిందువులంటే అందరికీ న్యాయం చేయడానికి అన్ని క్యాస్ట్కి, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా, మళ్ళీ హిందువులంటే తేడాగా ఉంటుంది. అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అందరి మనస్సులో ఏమున్నాయి అంటే లాస్ట్ పరిపాలన అప్పుడు ఏంటంటే మౌలీలకు ఒక 5,000 అని చెప్పని, లేకపోతే చర్చ్ వాళ్ళకి ఒక 5,000 అని ఇచ్చారనమాట. డబ్బులు అసలు ఖర్చు పెడతానికైనా లేవు. అక్కడ ముందు పెన్షన్లు ఇవ్వడానికి లేవు వాతావరణాలు. వాళ్ళకి ఇవ్వడం ఎంతమేర కరెక్ట్? అసలు ఈ దేవాలయాలు అనేటటువంటి మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటే ఎంతమేర కరెక్ట్? ఆ తిరుపతి డబ్బులు ఏమైనా తీసుకుని 50 కోట్లు ఎంతో వాడు వాడుకోవటం ఎంతమేర కరెక్ట్? ఆ టెంపుల్స్ లో ఏమన్నా అక్కడ వేరే క్యాస్ట్ అని పెట్టడం ఎంతమేర కరెక్ట్? ఆ శ్రీశైలంలో వేరే క్యాస్ట్ అని పెట్టడం ఎంతమేర కరెక్ట్? మనోభావాలు అనేటటువంటిది ఓట్లుగా పరిణమిస్తాయి. ఈ మనోభావాలు అనేటువంటిది డబ్బులు చాలా ఎక్కువగా పంచినా కనుక ప్రతి ఇంటికి ఒక వ్యక్తిని పెట్టేసేసి ఒక సిస్టమ్ పెట్టేసేసి ఎట్టి పరిస్థితుల్లో 30 సంవత్సరాలు నేను గెలవాలని అనుకున్నతను అతను ఎందుకు అక్కడ చేయలేకపోయాడు అంటే జనాన్ని ప్రేమించక, డబ్బుని ప్రేమించి, ఆస్తిని ప్రేమించి, జనాన్ని ప్రేమించక అట్లా వాతావరణం అనేటువంటి జరిగింది. ఒక్క తప్పు అయినా సరే మనకి అది మనసులో ఉండిపోద్ది అనమాట. ఓటేసేటప్పుడు ఒక్క తప్పు కూడా ఉంటుంది. రా సుధాకర్ చచ్చిపోయాడే ఆ డాక్టర్, రాత పలాని చేయి నరికేశారే నామినేషన్కి వెళ్తే, ఇట్లా ఉంటది. ఇది లోకేష్ చేసినా ఉంటది, చంద్రబాబు చేసినా ఉంటది, ఎవరు చేసినా ఉంటది. కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినా ఆయన చేసే తప్పులు కూడా అవి కూడా లెక్కలు వేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఉంది ఆ వర్మకి, నాకు తెలుసు, నాకు సంబంధం లేదు, వర్మకి సీట్ ఇవ్వాల అందరూ ఆలోచిస్తున్నారు. అందరూ నన్ను అడుగుతున్నారు, సార్ ఏం సార్ ఆయన వల్ల గెలిచి ఆ వర్మకి సీట్ ఇవ్వలేదు, నాగబాబు గారు ఏమన్నా ఏదో మా తమ్ముడు ఆయన ఒక్కడే గెలిచాడంటాడు. ఓ పక్క ఆయన చెబుతున్నాడు వర్మ వల్ల నేను గెలిచానని చెప్పాను. కనుక అక్కడ ఏంటంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి. జనమందరి మనసులో ఉన్నది మనం చెయ్యాలి. న్యాయం, ధర్మం, పద్ధతి అనేటటువంటిది మనం అనుసరించాలి. భగవంతుడికి, సత్యానికి, ధర్మానికి దగ్గరగా మనం జీవించాలి. కనుక ఇక్కడ యథా రాజా తథా ప్రజలు కూడా అలాగే ఉంటారు. అందువల్ల అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏమి చేయలేక తన్నుకుంటానికి చాలా రీజన్స్ నేను మాట్లాడినది. తన్నుకోండి ఇక్కడ వాతావరణాలు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సిస్టమేటిక్ ప్రాసెస్కి వెళ్లి ఒక 3 ఎస్పీలు అనేటువంటిది అరెస్ట్ చేయడం, వాతావరణాలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి అరెస్ట్. అంటే ఈ 5 సంవత్సరాలు కూడా సరిపోవు అరెస్ట్ చేస్తే, నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. చాలా ఉన్నాయి మర్డర్లు చేసిన వాతావరణం, నాకు అనవసరం. అందువల్ల ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి, జ్యోతిష్యం ఎలా ఉంది, గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా పనిచేస్తున్నాయి, ఎట్లా ఉన్నాయి వాతావరణాలు అనేటటువంటిది మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను అనమాట. ఇది రాజకీయంగా ఆలోచించబాకండి, జ్యోతిష్యానికి ఆలోచించుకోండి. జాతకం చెప్పేటప్పుడు ఎందుకంటే జ్యోతిష్యం లేదని నిర్ణయానికి వచ్చేలాగా, జ్యోతిష్యం డబ్బులు ఇచ్చో, జ్యోతిష్యం వల్ల అబద్దం చెప్పించో, ఆ జూన్ 4 కౌంటింగ్ అయితే జూన్ 3, జూన్ 2 ఇంకా చాలా మంది గట్టి వాళ్ళ సిద్ధాంతాల చేత
పవనే వస్తాడు అని పవన్ కాదు, జగన్ వస్తాడని చెప్పి అందులో కొందరైతే అసలు జగన్ గట్టిగా వస్తాడని 2-3 ఏళ్ల నుంచి చెప్తూ అసలు ఒక పార్టీ కనుమరుగైపోద్ది ఇట్లా రకంగా చక్కగా చెప్పారు. నేను మటుకు భగవంతుడి దయ వలన ఉన్నట్టు చెప్పడానికి నేను మాక్సిమం ప్రయత్నం చేశా. ఏదైనా పొల్లు పోయినా ఏదైనా కొన్ని నొప్పి కలిగేటటువంటి వర్డ్స్ ఉన్నా అవి పట్టించుకోబాకండి. జ్యోతిష శాస్త్రాన్ని నిలబెడతానే ప్రయత్నం చేశా. 2019లో కూడా నేను జగన్ మంచి మెజారిటీతో వస్తాడు, ఒక స్త్రీ రాజ్యం వెళ్తుందని చెప్పాను. జగన్ గెలవడానికి కారణాలు చెప్పాను, ఆడపిల్లలు ఉన్నారని చెప్పాను. ఇవాళ వచ్చేసరికి ఎలాగ జరిగిందని చెప్పాను. అందువల్ల ఇక్కడ ఏంటంటే కాలం మారుతుంటుంది, గ్రహాలు మారుతుంటాయని మనకు అర్థమైతే ఆటోమేటిక్గా మనం దానికి న్యాయం చేయగలం. కనుక రెమెడీల వలన, స్వామీజీల వలన, హోమాల వలన, యజ్ఞాధికృత వలన మనం మంచి జరుగుతుంది అనుకోపాకండి. కృతయుగంలో ధ్యానం వలన వాళ్ళు మంచి చేశారు, మంచి జరిగింది. త్రేతాయుగంలో యజ్ఞాధికృత వలన మంచి జరిగింది. ద్వాపర యుగంలో గుళ్ళు, పూజలు వీటి వలన, దాన ధర్మాల వలన మంచి జరిగింది. కలియుగంలో నామ జపం వలన మంచి జరుగుద్ది అని చెప్పారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి చేస్తాం, గుళ్ళకి వెళ్ళటం, ఇక్కడ పొర్లు దండాలు పెడతాం, వాతావరణాలు కాదు, నామ జపం అనేటటువంటిది కూడా చెప్పారు అనమాట. ఆ బీజాక్షరాలు, ఆ వాతావరణాలు అవి చేసుకుంటే లాభం పొందొచ్చు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాంగా మినిస్టర్లు అంతమంది ఇక్కడ స్వామీజీని పెట్టుకొని, హోమాలను పెట్టుకొని, యజ్ఞాది క్రతువులను చేసుకొని వాడు సాధించింది ఏమిటి? మన దేవుడు ఎవరు? మన ఓటర్ అంటే మన వ్యక్తి. ప్రతి వ్యక్తిలో మనకి మంచి ఉంటే భగవంతుడు ఉన్నాడు, మనకి మంచి లేకపోతే రాక్షసుడు ఉన్నాడు. మందు తాగితే రాక్షసుడే ఉంటాడు. రాజు మందు తాగించడం ఏంది? నవ్వుతాడు అక్కడ. రాజు చేయాల్సింది ఏంది? ఒక హాస్పిటల్ పెట్టు, ఒక విద్యా సంస్థ పెట్టు, ఫ్రీ సర్వీస్ ఇవ్వు, ఒక రోడ్లు ఇయ్యి, ఉపయోగపడేది చెయ్యి. మందు తాపించడం ఏంటి? చచ్చిపోవాలా మేము? లివర్ దెబ్బతినిపోవాలా అని జనం అడుగుతున్నారు వచ్చి. ఏంటి సార్ మాకు ఈ మందు ఏంటి వాతావరణం? ఆ మందు వల్ల ఏం జరిగింది? ఆన్లైన్ లేకుండా మొత్తం అనేటటువంటి డబ్బులన్నీ 2 మిషన్లు పెట్టి మొత్తం అన్ని డబ్బులన్నీ కౌంట్ చేసి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయో తెలియదు అని చెప్పని ఈ రకమైనటువంటి వాతావరణాలు. ఎందుకంటే ఆ రాజకీయాలు, ఆ వాతావరణాల డబ్బులు, ఇసుక, ఆ వాతావరణాలు, ఆ కాంట్రాక్ట్స్ అవన్నీ ఎట్లా ఏంటి అవన్నీ మర్డర్లు కానీ, కార్యకర్తలు కానీ, వాతావరణం కానీ నాకు సంబంధం లేదు. ఏదో ఏదన్నా చెబితే వింటమే కానీ మనకు లోకం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి. ఈ శాస్త్రం ఏంటంటే 18 మంది ఋషులు లోక కళ్యాణార్థం చెప్తున్నాం, దీన్ని అనుసరించి లాభం పొందండి అని చెప్పారు అనమాట. కనుక మనం అనుసరించేటట్టయితే లోకానికి ఉపయోగం. లోక కళ్యాణం అంటే ఏంటి? ఒక మగతనం, ఒక ఆడతనం, ఒక వివాహం, ఒక సంతానం, ఒక వృద్ధి, అట్లాగే ఒక వంశ వృద్ధి, అట్లాగే ఒక సమాజ వృద్ధి, ఒక పేట వృద్ధి, ఒక దేశ వృద్ధి, ఒక ప్రపంచ వృద్ధి. అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టయితే, నిర్మాణమే జరిగేటట్టయితే. ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు, నిన్న వాళ్ళు కాల్ చేశారు హిందువులా అని చెప్పని నువ్వు ముస్లిమా కాదా గొడ్డది అని చెప్పి గొడ్డ పదేసి సుంతి వేసాడలా చూసి కాల్ చేసేసారు. ఒకసారి మీరు ఆలోచించండి, అలా చేయడం కరెక్ట్ అంటే? ఆకాశంలో ఇప్పుడు షష్టగ్రహ కూటం ఒకటి వెళ్ళిపోయింది, శని మేనంలోకి వచ్చాడు, అది పక్కన పెడదాం. ఇక్కడ ఈ సూర్యుడు మేషంలోకి వచ్చాడు, రేపొద్దున రాహువు కుంభానికి వస్తాడు, ఆ కుజుడు చూస్తాడు మళ్ళీ ఒక 2 నెలలు. పాపగ్రహం పాపక్షేత్రంలో ఉండి పాపగ్రహం చేత కలిసినా, పాపగ్రహం చేత చూడబడుతున్నా యుద్ధములు, ప్రకృతి ప్రేతాలు, భూకంపాలు, టెర్రరిజము, ఈ వాతావరణాలన్నీ జరుగుతాయని చెప్పి ఉంది. కనుక ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి మే 15 దాకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు ఇచ్చబట్టాడు అనుకోబాకండి. పాపక్షేత్రంలోకి పాపగ్రహం వచ్చింది, పక్కనే శని రాహు పాపగ్రహాలు కూడా పక్కన ఉన్నాయి. ఆ ప్రభావం తక్కువ, నీళ్లలో ఉన్నాయి. దాని గురించి మనం చెప్పేశాం. రేపు రాహు వస్తున్నాడు కుంభానికి, అక్కడ కుజుడు చూడబోతున్నాడు రేపు పొద్దున. మళ్ళీ రాహు మళ్ళీ సింహానికి వస్తాడు. అట్లా పాపగ్రహాలు పాపక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు? భూకంపాలు, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, యుద్ధ వాతావరణాలు, ప్రకృతి ప్రేతాలు, టెర్రరిజము, మర్డర్ చేసుకోవటం, ప్రేమలు పోగొట్టుకోవటం, ఒకళ్ళకి ద్వేషభావాలు పెంచడం, అక్కడ మతపరమైనటువంటి విద్వేషాలు, క్యాస్ట్ పరమైన విద్వేషాలు, ఈ వాతావరణం అనేవి ఉన్నాయి. గురువు శత్రుక్షేత్రంలోకి వచ్చినందువల్ల ఆ బీజేపీ కానీ, ఆ హిందూతత్వం కానీ కొద్దిగా శుక్రుడి ఇంట్లో పడిపోయాడు గురువు. దాంతో కొద్దిగా బలహీనం అనేటటువంటిది కొద్దిగా వచ్చింది. ఇప్పుడు గురువు మళ్ళీ రేపు 14వ తారీఖు 15వ తారీఖు మారుతున్నాడు, పుష్కరాలు రాబోతున్నాయి. ఆ గురువు మిథునంలోకి వచ్చినప్పుడు మొదట 40 రోజులు నీచబడి ఉంటాడు అనమాట. అదే గురువు కర్కాటకానికి వచ్చేటప్పుడు చూడండి, హిందుత్వానికి ఫుల్ బలం, బీజేపీ ఫుల్ బలం,
ఇక బీజేపీ, శివసేన, ఆర్ఎస్ఎస్, హిందుత్వ పార్టీకి, న్యాయాధిపతులకి, జోషులకి, స్వామీజీలకి, బాబాలకి అద్భుతంగా ఒక ఎలుగెలుగుతారు. మెజారిటీ అది పీపుల్ అనమాట. అది అందువల్ల నాకు చేతనంత వరకు విమర్శలు అనేటటువంటి ఏదైనా ఒకటి అలా వచ్చినా కూడా మాటలు పట్టించుకోబాకండి. జ్యోతిష్యం ప్రకారంగా ఎలా చెప్పాలి ఏమిటి అనేటటువంటిది నేను చెప్పా. నేనేం చెప్పాను, ఇక్కడ గత గవర్నమెంట్లో మినిస్టర్లు డిపాయిడ్ కలని చెప్పాను. అక్కడ 151 నుంచి 23 రివర్స్ అయిపోతాయని చెప్పాను. అక్కడ మన రాయలసీమలో 10 కంటే ఎక్కువ రావని చెప్పి చాలా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకు చెప్పానంటే గ్రహస్థితి నాకు కేరళ గురు నేర్పారు కాబట్టి అది చెప్పా. నాకు ఇంకా జ్యోతిష్యం ఎందుకంటే గత 8 నెలల నుంచి, గత 9 నెలల నుంచి మీకు వీడియోలు చేయలే. నా హెల్త్ బాగోకపోవడం అనేది కొంత అనేటువంటిది. ఎన్నో వీడియోలు చేయగలను. ఇక నుంచి రోజు మార్చి రోజు మీకు ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు కూడా చెప్తా. ఇప్పుడు చూడండి, అందరూ వార ఫలితాలు చెప్తున్నారు, అవి జరగవు. మాస ఫలితాలు కూడా చెప్తున్నారు, అవి కొంతమేర జరగవచ్చు. సంవత్సర ఫలితాలు ఉన్నాయి, డేట్లతో సహా చెప్తాను నేను, అవి జరుగుతాయి. అట్లాగే గురువు మారుతున్నాడు, అది కూడా చెప్తాను, వీడియో వస్తుంది, అవి కూడా జరుగుతాయి. అందువల్ల కొద్దిగా ఆ యొక్క నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంతవరకు అడగల ఈ 4 ఏళ్లలో సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. కంటిన్యూ వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. మంగళం శుభం భూయాత్.